ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ వాలంటీర్ల అంశం రచ్చరచ్చ అవుతోంది. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించకుండా టీడీపీ వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లు 2 నెలల వరకు పింఛన్లు పంపిణీ చేయకుండా ఆదేశించింది. దీంతో రచ్చ మొదలైంది. వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు. దీంతో వీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని టీడీపీ భావిస్తోంది. వారిని కట్టడి చేయాలంటే మొదటి నుంచి భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో వాలంటీర్లకు చెక్ పెట్టేందుకు స్వచ్ఛంద సంస్థతో ఫిర్యాదు చేయించింది. ఇంకేముంది, టీడీపీ వాదనతో ఏకీభవించిన ఈసీ వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశించింది. వాలంటీర్ల సేవలు నిలిపివేయడం వైసీపీకి కాస్త ఇబ్బందే. ఇంటింటికి వెళ్లి 1వ తారీఖున పింఛన్లు అందించే వాలంటీర్లు పింఛన్ల పంపిణీతోనే ఆగరని, వైసీపీ ఓటు వేయాలని లబ్ధిదారులను, వారి కుటుంబాలను కోరతారని టీడీపీ ఆలోచన. వైసీపీ కూడా వాలంటీర్లతో లబ్ధి కలుగుతుందని భావించింది. కానీ సేవలు ఆపివేయడంతో వైసీపీ టీడీపీ టార్గెట్గా విమర్శలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందకుండా చేసిందని ఆరోపిస్తోంది. వాలంటీర్ల సేవలు నిలిపివేయడం ద్వారా కుట్ర పన్నిందని ప్రచారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ వాలంటీర్ల అంశం రచ్చరచ్చ అవుతోంది. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లతో పెన్షన్లు ఈ పంపిణీ చేయించకుండా టీడీపీ వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్లు 2 నెలల వరకు పెన్షన్లు పంపిణీ చేయకుండా ఆదేశించింది. దీంతో రచ్చ మొదలైంది. వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు. దీంతో వీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారని టీడీపీ భావిస్తోంది. వారిని కట్టడి చేయాలని మొదటి నుంచి భావిస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ లైన్లో ఉన్నారు. విశ్వనాథ్, చెప్పండి, టీడీపీ అయితే వాలంటీర్లను పెన్షన్ ఇంటి దగ్గరికి ఇవ్వకుండా చేయడానికి అయితే అది సక్సెస్ అవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల చేత ప్రతి ఇంటికి లబ్ధిదారులకు అందించే ప్రతి సౌకర్యాన్ని అందించే వెసులుబాటును కల్పించింది. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన కూడా సంక్షేమ పంపిణీ చేసే విధానాన్ని చేపట్టింది. దీంతో ప్రతి 50 కుటుంబాలకి ఒక క్లస్టర్ గా వాలంటీర్ ఉండడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లుగా నియమించుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ కోర్టులో దీని మీద ఎన్నికల ప్రభావం చూపుతుందని వేయడంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను విధులకు దూరంగా పెట్టమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ నెల ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉందో అది కొంత అంటే బ్యాంకులు కార్యకలాపాలు లేట్ అయినప్పటికీ కూడా దీన్ని వైసీపీ కూడా రాజకీయంగా వాడుకొని
చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్న నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్ ఇంటింటికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సచివాలయాల వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పారు. నిన్న 3వ తారీఖున ఏదైతే పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి పంపిణీ జరుగుతుందని చెప్పి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఉదయం నుంచే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెద్దలు వీళ్ళంతా కూడా పెన్షన్ తీసుకోవడానికి కార్యాలయాలు సచివాలయాల చుట్టూ రావడం జరిగింది. అయినప్పటికీ పెన్షన్ల పంపిణీ జాప్యం జరగడంతో మధ్యాహ్నం సమయం దాటిపోవడంతో కొన్ని చోట్ల అస్వస్థతకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని వైసీపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. మరో పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధానంగా కూడా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేసి జగన్ ప్రభుత్వం ఏదైతే తమకు అవకాశం కల్పించిందో వారికి ప్రచారం చేస్తామని చెప్పి చాలా చోట్ల రాజీనామాలు కూడా చేస్తున్నారు. ఆ రాజీనామాలు చేసే పర్వంలో కూడా వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నానే బహిరంగంగా ఆ రోజు మాకు జగన్ ఇచ్చిన ఈ ఉద్యోగం రీత్యానే మేము ఉంటున్నాము, అందువల్ల ఖచ్చితంగా మేము ప్రచారం చేపడతామని ఖచ్చితంగా ఏదైతే వాలంటీర్ల చుట్టూ రాజకీయం ఉందో వాలంటీర్లు థ్యాంక్ యూ.